నా బిల్డింగ్ సొల్యూషన్ చెప్తారా? రేపే నా కాంప్లెక్స్ రీఓపెనింగ్ చేసుకోవచ్చా? మెనీ మెనీ థ్యాంక్స్ అమ్మా. నా పేరేమిటమ్మా? నీ పేరేంటండి? ప్రియాంక. గాలిపంకాల చల్లని పేరమ్మా. చూడమ్మా, రేపు ఉదయం వచ్చేసి నన్ను గొడ్డును పడాయమ్మా. మేడం మేడం, నాకు ఫోన్ చేసిన ప్రియాంక అంటే మీరేనమ్మా? ఎస్, విశ్వేశ్వరయ్య గారంటే మీరేనా? కనబడితే చెప్పుతో కొడదాం అనుకున్నారా? చచ్చా, అదే మాటండి. అంతేనమ్మా. ఓ వెధవ ప్లాన్తో బిల్డింగ్ కట్టినందుకు చెప్పుతో నన్ను ఎడాపెడా కొట్టిన తప్పు లేదమ్మా. డోంట్ వరీ, 2 రోజులు ఎంతో కష్టపడి బిల్డింగ్ సమస్యకి సొల్యూషన్ ఆలోచించాను. మీ ప్రాబ్లం 2 hours లో సాల్వ్ చేస్తాను. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. మీ మీద నమ్మకం కొద్దీ మా కాంప్లెక్స్ రీఓపెనింగ్ ఈ రోజు 9 గంటలకే పబ్లిసిటీ ఇచ్చేశాను. మా ఓల్డ్ కస్టమర్స్ అందరికి ఫోన్ చేసి మరీ చెప్పాను. మేడం, 9 గంటలు అవ్వడానికి 2 గంటలే టైం ఉందమ్మా. తొందరపడకండి. బిల్డింగ్ లోపల ఏం చేయాలో మా సర్వెంట్స్ కి చెప్పేశాను. వాళ్ళొచ్చి మీ సమస్య పూర్తి చేస్తారు. హిందూ, వాట్ ఇస్ దట్ సొల్యూషన్? ముందు నాకు చెప్పండి. నాకు తెలీదు, అతనే ఈ సమస్యను సాల్వ్ చేస్తాడు. దీన్ని లోపలికి తీసుకురండి. దట్ ప్లాట్ఫామ్ రాజా ఇష్టం లేదా? అయితే చెప్పండి, వచ్చిన వ్యాన్ లోనే తిరిగి వెళ్ళిపోతాం. నో నో, కమ్ ఆన్ క్విక్. మేడం మేడం మేడం, వీళ్ళేనమ్మా మీరు చెప్పింది. చేసేదేదో త్వరగా చేసేమని చెప్పండి అమ్మా. 2 గంటల తర్వాత లోపలికి రండి, మీ పని పూర్తవుతుంది. ఉల్టా సీదా కబుర్లు కాదు, వెళ్ళి పంచోడు. గోగో. అతనేంటి అంత సీరియస్ గా చూస్తున్నాడు? అదే, అతనికి ఎవరి మీదైనా గౌరవం ఉంటే అలాగే చూస్తాడు. రాజయ్యకు గౌరవం ఉంటేనే అంత కోరగా చూస్తున్నాడు. ఇక కోపం వస్తే ఏమిటోనండి, మీరు నాకు చాలా ధైర్యం చెప్పారు. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఏమండి ఏమండి, లోపడేవో పెద్ద పెద్ద చొప్పుళ్ళు అవుతున్నాయి. చీలలు కొట్టడానికి బొక్కలు పెడుతున్నాడు. వద్దా? అబ్బే, పెట్టని అమ్మా. ఇంతకంటే పెద్ద మొక్కలు ఇంజనీర్లు నాకు ఎప్పుడో పెట్టారు. పెట్టని అమ్మా, బాగా పెట్టని. నీకు రుణపడి ఉంటాను తల్లి. బాగా కొట్టమని చెప్పు తల్లి. మేడం, నాకెందుకో భయంగా ఉందండి. మా బిల్డింగ్ కి ఆంధ్రా బ్యాంక్ బిల్డింగ్ కి మధ్యన గోడ అడ్డు. ఆ గోడ పగిలింది అనుకోండి, ఆంధ్రా బ్యాంక్ ఎనపెట్టి బయట పడుతుంది. ఆ ఎనపెట్టి పగిలింది అనుకోండి, పోలీసులు కేసులు. డోంట్ వరీ. ఆల్ లేడీస్ వచ్చేస్తున్నారు. ఈ ఓపెనింగ్ టైం అయిపోయింది. లోపల ఏమైంది ఏమిటో. మీరేం కంగారు పడకండి, లోపలికి వెళ్ళి నేను చూసొస్తాను. ఏమిటి అద్దాలని? చూడు హిందూ, ఆడవాళ్ళు మొగుడిని చూడకుండా ఉండగలరేమో గాని అద్దం చూడకుండా మాత్రం ఉండలేరు. ఈ లిఫ్ట్ దగ్గర రద్దీ తగ్గాలంటే ఆడవాళ్ళు వెయిటింగ్ లో పెట్టాలి. ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళు అద్దం ముందు వాళ్ళ మొహం చూసుకుంటూ అందాలు దిద్దుకుంటూ ఎంతసేపైనా విసుకోకుండా ఇక్కడే కాలక్షేపం చేస్తారు. హిందూ, ఐ నో స్కూల్ ఐడియా. వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. పెద్ద పెద్ద ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్స్ సాల్వ్ చేయలేని ఈ సమస్యని జస్ట్ కామన్ సెన్స్ తో సరిదిద్దావు. You're really great, Rajan. అందరినీ లోపలికి అమ్మమ్మ, లిఫ్ట్ వచ్చింది, రాలిపోదాం. ఏమిటి అంత తొందర? నువ్వు వెళ్ళు, నేను వస్తాను. అయ్యో, అద్దం చూస్తే చాలు.